ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణలో డిఎస్సి ఎప్పుడు? నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం. ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్లో పోస్టులు తక్కువన్నాయని చెప్పి ఆ నోటిఫికేషన్ ఆగిపోయింది. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పైన కదలిక వచ్చింది, కానీ ఎప్పుడు నోటిఫికేషన్ పేపర్లలో త్వరలో డిఎస్సి అని ఇప్పటికీ వస్తూనే ఉంది, కానీ అసలు డిఎస్సి ఎప్పుడు? అసలు డిఎస్సికి ఉన్న అడ్డంకులు ఏంటి? డిఎస్సి కోసమే చదువుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అనే విషయం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, అప్డేట్ ఉన్నా, విద్యా ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు తెలంగాణలో డిఎస్సి పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 2017 తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి విద్యార్థులందరూ పూర్తి స్థాయిలో మెగా డిఎస్సి వేయాలని చెప్పి ఇప్పుడు ఆందోళన చేయడము, తర్వాత పోస్టులు పెంచాలని రిక్వెస్ట్లు పెట్టడము, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడంతో నోటిఫికేషన్ అనేది ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ప్రామిస్ చేసింది కాబట్టి దానికి అనుగుణంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏమేమి ఉన్నాయి అవి చూద్దాము. ఎందుకంటే రోజు త్వరలో డిఎస్సి అనేది పేపర్లో ఏదో ఒక పేపర్లో వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, 2 రోజుల తర్వాత వస్తుంది అని చెప్పి. అసలు డిఎస్సికి ఉన్న అడ్డంకులు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ వచ్చి మళ్ళీ టెట్ కండక్ట్ చేస్తారని చెప్పి ఒకటి అంటున్నారు. సో ప్రమోషన్లు ఇవ్వాలంటే టెట్ క్వాలిఫై అయి ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి అసలు ఎవరెవరికైతే ప్రమోషన్లు ఇవ్వాలనుకుంటున్నారు టీచర్స్కి, వాళ్ళు టెట్ క్వాలిఫై అయితే వాళ్ళకు ప్రమోషన్స్ అనేది ఇస్తారు. ప్రమోషన్స్ ఇస్తే గ్రౌండ్ లెవెల్ ఉన్న పోస్టులన్నీ ఖాళీ అవుతాయి. ఆ ఖాళీ పోస్టులన్నీ కలిపి డిఎస్సీలకే యాడ్ చేద్దామని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎస్జిటికి ప్రమోషన్ వస్తే ఎస్ఏకి ప్రమోట్ అయితే ఎస్జిటి ఖాళీ అవుతుంది. అట్లా వేకెన్సీలు అనేవి ఏర్పడతాయి. తర్వాత మూతపడిన పాఠశాలలన్నీ ఓపెన్ చేయాలి. గ్రామ పంచాయతీకి ఒక బడి ఉండాలని చెప్తున్నారు కాబట్టి బడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందులో టీచర్స్ అనేవారు ఉంటారు కాబట్టి అట్లా కూడా కొన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది. అసలు మళ్ళీ టెట్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు అనే విషయం చూస్తే ఇది డిపార్ట్మెంటల్ టెస్ట్ లాగానే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు చాలా రోజుల కింద రిక్రూట్ అయ్యి ఉంటారు. ఒక్కొక్కరికి సర్వీసు ఒక 10-15 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అందరిలాగా టెట్ రాసి క్వాలిఫై అవ్వాలంటే ఒకటేసారి టెట్ కండక్ట్ చేస్తే కాని పని. ఒకసారి ప్రమోషన్ రాని వాళ్ళు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ టెట్ పెట్టాలని చెప్పి ఇంకా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిపార్ట్మెంటల్ టెస్ట్ మాదిరిగానే టెట్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదొకటి. అట్లా చేస్తేనే నిరుద్యోగులకు కూడా న్యాయం జరుగుతుంది. ప్రమోషన్ల కోసం వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ సీనియారిటీని మనం గౌరవించాలి. వాళ్ళ సీనియారిటీని గౌరవించి వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ టెన్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ నిరుద్యోగులు ఎంతైతే టెట్ కోసం చదువుతున్నారో వాళ్ళు అంత చదవకపోవచ్చు. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని కూడా ఇది డిపార్ట్మెంటల్ వైజ్గానే కండక్ట్ చేస్తారనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. అట్లానే కండక్ట్ చేయాలని కోరుకుందాము. అట్లా కండక్ట్ చేసి ఎక్కువ మందికి ప్రమోషన్స్ రావాలని నిరుద్యోగులు మనం కోరుకోవాలి. ఎక్కువ మందికి ప్రమోషన్లు వస్తే వేకెన్సీలు అనేవి ఎక్కువ ఏర్పడతాయి. ఆ వేకెన్సీలను ఫిలప్ చేయడానికి మెగా డిఎస్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో ఎక్కువ పోస్టులు వస్తాయి. దాంతో నిరుద్యోగులు బెనిఫిట్ అవుతారు. అల్టిమేట్గా మన గోల్ ఏంటంటే నిరుద్యోగులు మంచి జరగాలి. ఇప్పటికైనా నిరుద్యోగులు ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ తొందరగా జాబులు ఇచ్చి సెటిల్ కావాలని. ఇది టెట్ గురించి. ఇక ప్రమోషన్స్, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ ప్రమోషన్లకు వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళిపోతే గ్రౌండ్ లెవెల్ పోస్టులన్నీ ఖాళీ అయితే దానికి డిఎస్సికి యాడ్ చేస్తారు. ఒకటి, అసలు ఎన్ని పోస్టులు వస్తాయి,
అనే విషయం చూస్తే ప్రస్తుతం 5,000 పోస్టులతో నోటిఫికేషన్ రెడీగా ఉంది. ఇప్పుడు వచ్చే పోస్టులు కూడా అసలు ఈ ప్రమోషన్లతో సంబంధం లేకుండే కొన్ని పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులు రిలీజ్ చేసి ఉన్న నోటిఫికేషన్కి యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఒక నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసి మన డిఎస్సి ప్రాసెస్ నడుస్తుంటుంది. మనము అప్లికేషన్స్ మళ్ళీ ఇన్వైట్ చేస్తారు, అప్లికేషన్స్ తీసుకుంటారు, అప్లికేషన్స్ అయిపోతాయి, హాల్ టికెట్స్ వస్తాయి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మనకు ఎప్పటి వరకు ఛాన్స్ ఉంటుందంటే ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇచ్చే రోజు వరకు మనం పోస్టులు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రేపు ఇస్తామని అనుకుంటే రేపు ఇస్తుంది అనుకుంటే ఈరోజు నైట్ కూడా మనం పోస్టులు యాడ్ చేసుకోవచ్చు. ఆలోగా ఎవరైతే ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ టెట్ కండక్ట్ చేస్తే అందులో ప్రమోట్ అవుతారు. ప్రమోట్ అయినప్పుడు వేకెన్సీలు ఏర్పడితే ఆ వేకెన్సీని మనం డైరెక్ట్ నోటిఫికేషన్కి యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగులు ఎవ్వరు టెన్షన్ పడకండి. ఇప్పుడు 10,000తో నోటిఫికేషన్ ఇచ్చినా మనము 50,000కి ఈ నోటిఫికేషన్ ఇస్తే ఎట్లా చదువుతాం అట్లనే చదవాలి. ఎందుకంటే ఏ క్షణమైనా ప్రమోషన్స్లు ఇస్తే అవకాశం ఉంది కాబట్టి టెట్ కండక్ట్ చేసి ఆ వేకెన్సీలు కూడా డిఎస్సికి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు ఆందోళన పడకండి, ఎవరు టెన్షన్ పడకండి. నోటిఫికేషన్కి, ఈ టెట్కి, ఈ ప్రమోషన్లకు లింక్ పెట్టుకొని కూర్చుంటే ఇంకొక 2 సంవత్సరాల వరకు ఒక టెట్ క్వాలిఫై కానికుండా ప్రమోషన్లో మిగిలిపోయిన వారు, ప్రమోషన్లు రాకుండా ఉన్న వాళ్ళకు కూడా సీనియారిటీ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అనుకుంటారు మనకు ఇంకో టెట్ కండక్ట్ చేస్తే మనకు క్వాలిఫై మనకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు తేలదు కాబట్టి మనము డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని వేల పోస్టులకు ఇచ్చినా మనం సిద్ధం కావాలి. సమయానుకూలంగా రిజల్ట్స్ వచ్చే వరకు వీళ్ళకి ప్రమోషన్ల కోసం వెయిట్ చేసిన టెట్ కండక్ట్ చేసి ఆ టెట్ క్వాలిఫై వాళ్ళకు వేకెన్సీలు ఎన్ని వేకెన్సీలు అయితే ఏర్పడతాయి అన్ని వేకెన్సీలు తీసుకొచ్చి నోటిఫికేషన్కి యాడ్ చేసుకోవాలి, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇంకోటి త్వరలో ఎప్పుడు ఈ ప్రమోషన్లతో సంబంధం లేకుండా తర్వాత యాడ్ చేస్తాము అని ఒక ప్రకటన చేసి జనవరి మంత్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఎక్కువ శాతం. ఎందుకంటే ఫిబ్రవరి అంటే మళ్ళీ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. కాబట్టి అప్పుడుండే పనులు వేరే ఉంటాయి. కాబట్టి నిరుద్యోగులకు జనవరిలోనే నోటిఫికేషను అనేది 5,000 పోస్టులకి కొన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుంటారు. ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత వచ్చిన వేకెన్సీలన్నీ మళ్ళీ నోటిఫికేషన్కి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్న జరిగిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా లాస్ట్కు 1,500 2,000 పోస్టులు యాడ్ చేసి వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చారు, వెరిఫికేషన్కి పిలిచారు. ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి మనకు? కాబట్టి నిరుద్యోగులు ఎవ్వరు అధైర్యపడకండి. ఎందుకంటే మేము లైబ్రరీలో చూస్తుంటే కూడా డిఎస్సి యాస్పిరెంట్స్ లాస్ట్ ఇయర్ చదివినంత ఉత్సాహంగా ఇప్పుడు కనిపిస్తలేరు. ఏదో నిరాశ అనేది వాళ్ళ లోపల కనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది ఎవరు చూసినా డిఎస్సి అభ్యర్థులు అయితే పెళ్ళిళ్ళు చేసుకోకుండా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తున్నాను. ఎవరినో మోటివేషను ఇట్లనే చెప్తారు వీళ్ళు యూట్యూబర్స్ మోటివేట్ చేయడానికి ఏదో వ్యూస్ కోసం చేస్తారు అనుకోకండి. ఫ్యాక్ట్ ఇదే. మీరు మోటివేషన్ అనుకున్నా, మా ఛానల్ చూసినా చూడకున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా జరిగేది మాత్రం ఇట్లా జరుగుతూనే మన నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.